నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 400 కోట్లు దుర్వినియోగం చేస్తుందని విమర్శ. ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. ప్రతి ఒక్క అర్జీని స్వయంగా తానే పరిశీలిస్తున్న లోకేష్. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారికి జైలు శిక్ష తప్పదన్న మంత్రి నాదెళ్ల మనోహర్. ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని దారుమణిస్తున్నారని ఆగ్రహం. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4000 కోట్లు దుర్వినియోగం చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటామనేది గుర్తించకముందే పైపులు వేశారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లుగా పవన్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ ను కోరామన్నారు. పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లుగా వివరించారు. నగరంలో ఓ హోటల్లో జల్ జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ ను కోరామన్నారు. పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లుగా వివరించారు. జనవరి నెలాఖరుకు డిపిఆర్ తీసుకుని జలశక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అనేక మంది అనుభవిస్తున్న నీటి సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలని అన్నారు. రోజుకు మనిషికి సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలన్నదే ప్రధాని మోడీ కళ అని తెలిపారు. నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2024కి దీన్ని మరింత బలోపేతం చేయాలని. ఇప్పుడు దాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది. కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే 4,000 కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు. ఏదో 1-2 స్కీములు తప్ప మిగతావన్నీ కూడా, అంటే ముందు పైపులు కొనేశారు. ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేసారు. అవసరమైతే ఒక బోర్ పాయింట్ తవ్వేశారు. అలా ఇచ్చేస్తే ఇక్కడ మీకు చూపించదలుచుకుంది ఈ ఈ 2 మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది. 38 సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి. ఈ రెడ్ ఎందుకున్నాయి ఇక్కడ, ఈ రెడ్ ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఇవన్నీ బోర్ పాయింట్స్తో చేసింది. బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉండదు. ఏదో ఒక 5 నెలలు రావచ్చు, లేదంటే వాటర్ చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి. సో ఇట్లాగా వీళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవేవి పనిచేసే పరిస్థితిలో లేవు. సో దిస్ ఇస్ 4,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు. కేరళ 45,000 కోట్లు అడిగింది. మేము అడుగుతుంది కనీసం మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక 70,000 కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదిస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే, మీరు కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీకు 70,000 కోట్లు ఖర్చు అవుతుంది అది మొత్తం వివరాలు ఇవ్వమంటే మేము దాన్ని ఆ పనిలో ఆ క్రమంలో ఉన్నాం. ఐ థింక్ అది శశిభూషణ్ గారు చెప్పాలి. ఆల్మోస్ట్ జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జలశక్తి మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం. రాష్ట్రం నలుమూల నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారికి అండగా నిలుస్తూ అధైర్యపడవద్దంటూ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. తమ సమస్యలను మంత్రికి వివరించారు. మంత్రి నారా లోకేష్ ప్రతి ఒక్కరి అర్జీని సేకరించి వారి యొక్క సమస్యలను తెలుసుకుని వారికి భరోసా కల్పించారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజలను మంత్రి నారా లోకేష్ నేరుగా కలుసుకుని అర్జీలు స్వీకరించారు. పుట్టుకతో అనారోగ్యంతో జన్మించిన తమ బిడ్డ వైద్యానికి ఆర్థిక సహాయం అందచేయాలని కడప జిల్లా బద్వేలుకు చెందిన కొండమ వినతి పత్రాన్ని ఇచ్చారు. పల్నాడు జిల్లా నసరాపేట దక్షిణం బైపాస్ కు ప్రతిపాదించిన ఆప్షన్ 3 వల్ల 5 గ్రామాల ప్రజలు రైతులు నష్టపోవాల్సి వస్తుందని
నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు నేతృత్వంలో ఆయా గ్రామ ప్రజలు కలిశారు. తక్కువ నష్టం కలిగించే ఆప్షన్ 2 అమలు చేయాలని కోరారు. అప్పు తిరిగి చెల్లిస్తానన్నా తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇవ్వకుండా మేనమామ వేధిస్తున్నారని, 2 బిడ్డలను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్నారని జగ్గైపేట నియోజకవర్గం తోటవర్లకు చెందిన గుమ్మడివెల్లి పద్మావతి కన్నీటి పర్యంతమయ్యారు. ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన తన కుమారుడి వైద్యానికి ఆర్థిక సహాయం అందజేయాలని కడప జిల్లా మెదుకూరు నియోజకవర్గం చాపాడ మండలానికి చెందిన బాధితులు వినతి పత్రాన్ని అందజేశారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం నుంచి వెళుతున్న E12 రోడ్డు అలైన్మెంట్ చేయాలని సిపిఎం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. కర్ణాటక రాష్ట్రం ఆర్తిబెల్లిలోని ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజీలో చదువుతున్న తన కుమారుడు సురేష్ బాబు 3 నెలలుగా కనిపించడం లేదని, ఆచూకీ కనుగొనేందుకు సహకరించాలని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం శెట్టి విన్నవించారు. వైకాపా నాయకుల అండతో స్థలం కబ్జా, వైకాపా నేతల అండతో విశాఖలో మాధవదారిలో తమకు చెందిన 7 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు సీతారాం అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నారని తెనాలి నియోజకవర్గంలోని మేపరకు చెందిన కృష్ణప్రసాద్ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. తమకు న్యాయం చేయాలని వారి సందర్భంగా కోరారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వారికి 6 నెలల కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 గోదాములో తనిఖీలు చేస్తున్నామని, ఎక్కడ స్టాక్ ఎంత ఉందన్న అంశాలపై విచారణ చేస్తున్నామని మంత్రి చెప్పారు. అందులో మచిలీపట్నంలో జేఎస్ సత్య గోదాములో ఉన్న స్టాకులో తేడా ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. మొత్తం 243 మెట్రిక్ టన్నుల బియ్యం దారి మళ్లించారని ఆయన చెప్పారు. తెనాలిలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పౌర సరఫరాల శాఖల మార్పు కోసం నిక్కచ్చిగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లు ఎవరు ఊహించని రీతిలో అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. 170 కోట్లకు పైగా డీడీలు ఇచ్చారని, అవి ఇచ్చిన మాత్రాన కేసు విచారణ ఆగదని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు కలిపి సంయుక్తంగా విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఖచ్చితంగా ముగింపు ఉంటుందని, క్షేత్రస్థాయిలో నిజాలు తెలుసుకొని దర్యాప్తు చేపట్టామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో వ్యవస్థల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో, స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా కొంతమంది ఊహించని విధంగా, రాజకీయాల్లో అసలు ఇటువంటి సంఘటనలు జరుగుతాయా కూడా అనే ఒక అనుమానం వచ్చే విధంగా అనేక సంచలనమైన విషయాలు పుంఖాలుగా మీడియాలోనూ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉన్నారు. ఆ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా ఉండాలి, ప్రజల్లో మన పైన ఒక అద్భుతమైన బాధ్యత అప్పచెప్పారు. ఒక ప్రక్షాళన కోసం, సమాజంలో ఒక మార్పు కోసం ఒక మంచి ప్రభుత్వం కోరారు ప్రజలు. దానికి అనుగుణంగా మనం మంచి పరిపాలన అందించి, ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా మనం పరిపాలించాలనేది పదే మా నాయకులు చెప్పుకుంటూనే వచ్చారు. ప్రత్యేకంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 104 గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్డ్ రైస్ అంటారు, సిఎంఆర్ అంటారు, ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1300 రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్డ్ రైస్ని దాదాపు 104 గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం. 13వ తారీఖున వీళ్ళు ₹1,00,00,000 డీడీలు, ఎందుకంటే ₹1,76,00,000 ₹70,56,000 అమౌంట్ పెనాల్టీగా నిర్ధారించాం కాబట్టి అదే రోజున వీళ్ళు ₹1,00,00,000 డీడీలు తీసుకొచ్చి 13వ తారీఖున కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వారి అడ్వకేట్ ద్వారా వాళ్ళు అందించారు. సరే, 16వ తారీఖున సిబ్బంది అంతా వెళ్ళారు. దాదాపు గంటన్నర పైన అక్కడ వేచి ఉన్నా కూడా వీళ్ళు ఎవరు రాలేదు, తలాలు కూడా తీయలేదు. చివరికి అధికారులు పర్మిషన్ తీసుకుని తలాలు పగలగొట్టి పంచనామాకి లోపలికి వెళ్ళి సిద్ధమైనప్పుడు ఈ యాజమాన్యం తరఫున అడ్వకేట్లు వచ్చారు. ఇంకెవరు రాలేదు, అడ్వకేట్లే వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి కోసం వీళ్ళు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి బుక్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఈ రోజుకి అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా దాదాపు 4,093 బస్తాలు అక్కడి నుంచి మేము మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్, MLS పాయింట్స్ అంటారు, ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీటిని భద్రపరచాలి, వీటిని
రేపటి రోజున మళ్ళీ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ఈ బియ్యాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కాబట్టి 4093 బస్తాల్ని MLS పాయింట్కి మేము వాటిని ట్రాన్స్పోర్ట్ చేసాం. ఇది మొత్తం పంచనామా చేసిన తర్వాత వీడియో రికార్డింగ్తో సహా ఈ కార్యక్రమాన్ని చేశాం. రాష్ట్రంలో రాబోయే రోజులు 80 లక్షల మందికి పైపుడ్ గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. దేశంలోని మొత్తం పైపుడ్ గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనతో ముందుకొచ్చారు. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యులు ఏ రమణకుమార్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాము చేపడుతున్న గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణం తదితర ప్రాజెక్టుల గురించి చర్చించారు. అమరావతి రాజధాని నగరాన్ని దేశంలో మొట్టమొదటి పూర్తి పైపుడ్ గ్యాస్ నగరంగా చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన విషయాన్ని ప్రభుత్వం ముందుంచారు. గుజరాత్ గాంధీనగర్ జిల్లాలోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ నగరంలో గ్యాస్ మొదలు ఉత్పత్తి, టెలికాం కేబుల్ వరకు అన్ని కూడా అండర్ గ్రౌండ్ లో ఉంటాయని, అక్కడ ఆవాసనాలకు, వ్యాపార సముదాయాలకు, సంస్థలు అన్నింటికీ కూడా పూర్తి పైపుడ్ గ్యాస్ అందించబోతుందని చెప్పారు. అదే తరహాలో అమరావతి రాజధాని నగరంలో కూడా పూర్తిగా పైపుడ్ గ్యాస్ అందించి రాజధాని దేశంలో మొట్టమొదటి పైపుడ్ గ్యాస్ రాజధానిగా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని PNGRB ప్రతినిధులు తెలిపారు. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమ్మతి తెలియజేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారు. సిఎస్తో భేటీ అనంతరం PNGRB ప్రతినిధుల బృందం RTGS ను సందర్శించి అక్కడ ఏపీ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమైంది. రాష్ట్రంలో చేపడుతున్న నేచురల్ గ్యాస్ పైప్లైన్ల నిర్మాణ ప్రగతి, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనుల గురించి చర్చించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 80 లక్షల ఆవాసాలకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అందించాలన్నదే లక్ష్యమని, ఆ దిశగా PNGRB అధికారులు సహకారం అందజేయాలని ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దినేష్ కుమార్ కోరారు. గ్యాస్ పైప్లైన్ నిర్మాణంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవానీలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. కాలినడకన వచ్చే భవానీలకు హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితీరుపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక భవానీకి గీతబడిన ఊరుకోనంటూ ఇంజనీరింగ్ విభాగం అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా శాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తామన్నారు. వారి కోసం ప్రత్యేకంగా వాష్రూమ్స్ తో పాటు టాయిలెట్స్ సైతం సిద్ధం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవానీలకు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాలినడకన వచ్చే భవానీలకు హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. విజయవాడలో దుర్గమ్మవారి భవానీ దీక్షల విరమణ ఏదైతే సందర్భంగా 21 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగే భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు చూడడం జరుగుతూ ఉంది. దీంట్లో జిల్లాలో మీకు తెలిసే ఉంది, ఇక్కడ దుర్గాగుడి పాపులర్ టెంపుల్, ఇక్కడ ఉన్న అధికారులు, అలాగే పోలీస్ సిబ్బంది, అలాగే జిల్లా యంత్రాంగంతో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఎక్కడ ఏమి లోటుపాట్లు లేకుండా ప్రాపర్గా తయారీ చేసి చేయడానికి జరుగుతూ ఉంది. ఈసారి అంచనా వచ్చి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది అని అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇక్కడ స్నానం జాన్ కానీ అక్కడ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా సో 15 లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూ లైన్స్, అలాగే టాయిలెట్స్ ఎన్ని అవసరమైతే అన్ని టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేసి సో సిటీని ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒకసారి క్లీన్లీనెస్గా పెట్టుకోవడము, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేయడము, వాళ్ళు ఈజీగా భక్తి భావంతో అయితే వస్తారో అదే భక్తి భావంతో అమ్మవారి దర్శనం చేయించి సో వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్తో వాపస్ వెళ్ళడానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మనము కృషి చేస్తున్నాము. దీనికి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే వస్తున్నప్పుడు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, హెల్ప్ డెస్క్ ఉంటాయి, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. దాన్ని కొంచెం పేషెన్స్గా అన్నీ వాడుకుంటూ నెమ్మదిగా వచ్చి దైవత అయిపోయిన తర్వాత వెళ్ళండి. ఎక్కడ కంగారు పడాల్సిన అక్కర్లేదు, అడావడి అక్కర్లేదు, మీకోసమే చేస్తున్న ఏర్పాట్లు ఇవి. ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా కూడా, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా
సో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని పాల్గొని సో విజయవంతంగా చేయాలి. దీంట్లో పబ్లిక్ ఫెసిలిటీస్ వరకు, పబ్లిక్ కన్వీనియన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వరకు ఏమీ లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం ద్వారా చేయడం జరుగుతుంది. సో అట్లాగే వచ్చే భక్తాదులు కూడా సో దాన్ని పాటిస్తూ మీకు ఏదైనా సమస్యలు ఉంటే లేదా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కాల్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, అలాగే టెంపుల్ కంట్రోల్ రూము, అలాగే జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్ కూడా ఉంటాయి. అక్కడ నంబర్స్ కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. సో దీనికి అందరూ ఉపయోగించుకొని వాడుకొని సో ఏ సమస్యలు లేకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాలని సందర్భంగా కోరుతున్నాం. సార్, వచ్చే భక్తుల కోసం ఈ యాప్ ఒకటి కూడా డెవలప్ చేశారు. ఇప్పటిదాకా ఎంతమంది ఏమన్నా రిజిస్టర్ చేయించుకున్నారా? ఇది వినూత్నంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా యాప్ రెడీ చేసి ఎవరైతే భవానీలు బయట నుంచి వస్తున్నారో వచ్చే టైంలోనే క్యాప్చర్ చేయడానికి ఇది జరుగుతూ ఉంది. దీనికి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి సో మొత్తం అంచనా ఇప్పుడు ఒకసారి చూడాలి. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు మళ్ళీ మిస్ అవ్వకూడదు కాబట్టి సో అది కూడా చేస్తున్నాము. ఇప్పటికైతే జరుగుతూ ఉంది. సో కొన్ని రోజుల తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కదా, పార్కింగ్ ఎక్కడ అరేంజ్ చేస్తారు? ఒక్కొక్కరు పార్కింగ్ ఎక్కడ అరేంజ్ చేస్తారు? దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, అనేక ప్రాంతాల నుంచి. ఇప్పుడు భవానీలో నడిచి వస్తున్నారు బేసికలీ. సో నడిచి వచ్చే వాళ్ళకి పార్కింగ్ కన్నా ఎక్కువ వాళ్ళు నడవడానికి ప్రాపర్గా క్యూ లైన్స్ ఇది ఏర్పాటు చేయాలి. ఇన్ కేస్ ఏదైనా వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే యాజ్ పర్ దలో అవుట్ ఆఫ్ సిటీ కొంచెం ఇక్కడ క్రౌడ్ కాకుండా భవానీ ఐలాండ్ వైపున వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి ఎక్కువ మంది వచ్చే భక్తులు అవకాశం ఉంది సార్. వాళ్ళకన్నా దట్స్ వాట్ ఇప్పుడు పోలీసు వాళ్ళకి అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ప్రాపర్గా మనం విత్ ఇన్ సిటీ కాకుండా బయట హోల్డ్ చేయాలి. వాళ్ళని బయట హోల్డ్ చేసి ఎవరైనా నడిచి వస్తారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సో వాళ్ళకి పార్కింగ్ ఏరియా అలాగే ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంగా వచ్చే ఎన్నికల్లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లుగా రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం మూలంగా పారిశ్రామిక రంగం కుదేలైపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రోత్సాహక పారదర్శక విధానాలతో గూగుల్, ఆర్సిఎల్ మిట్టల్, హెచ్పి వంటి మెగా సంస్థల ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయని అన్నారు. పరిశ్రమల స్థాపన కోసం యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి ముందుకు వెళ్తున్నట్లుగా చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 20న ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా న్యూజివీడ్ IIIT జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఐటీ, ఫార్మా, స్పిన్నింగ్ మిల్స్ ఉద్యోగాల కల్పనకు ఈ మేళా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తుకి ఏమి చేయాలనే ఒక ఆలోచన లేని ప్రభుత్వం ఉండటం మూలంగా పారిశ్రామిక రంగం ఏ విధంగా కుదేలైపోయింది మనందరూ కూడా తెలుసు. ఆ రంగాన్ని పట్టాలెక్కించడమే కాకుండా లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించే భాగంగా పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితులు కల్పించడం కోసం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ చేసి, అంటే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఉన్న యువకుల హ్యూమన్ రిసోర్సెస్ని ఈ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకురావడం కోసం స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్న విషయం అందరూ తెలిసిందే. వీటన్నిటిలో భాగంగా మరి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరి న్యూజివీడ్లో 20వ తారీఖున ఈ కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి జాబ్ మేళా నిర్వహించబోతున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము. దీంట్లో దాదాపు 40 పెద్ద కంపెనీలు, ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, స్పిన్నింగ్ మిల్స్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్, వీళ్ళందరూ కూడా పెద్ద కంపెనీస్ అందరూ కూడా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళలో పార్టిసిపేట్ చేయబోతారని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. దీనికి ఎక్కువగా నూజివీడు చుట్టుపక్కల ప్రాంతాల యువకులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరి వెన్యూ IIIT, న్యూజివీడ్ IIITలో ఈ జాబ్ మేళా నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. సామాజిక చైతన్యంలో కళలు కీలక భూమిక పోషిస్తాయని, సాహిత్య సాంస్కృతిక రంగాల్లో యువత ముందుండాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. దున్నేవాడిదే భూమి నినాదంతో కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలు నిర్వహించిందని, పేదలకు భూములు పంచిందని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సందర్భంగా రాష్ట్రంలో ప్రారంభం కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్య మండలి, ఏఐటియుసి, ఏఐవైఫ్, ఏఐఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో సంయుక్త సాంస్కృతిక వజ్రోత్సవాలు విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయం, అక్కినేని నాగేశ్వర కళావేదికపై జరిగాయి.
ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి చంద్రనాయక్ అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో ముఖ్య అతిథులుగా డి రాజా కె రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి 100 ఏళ్లు మహోన్నత పోరాట చరిత్ర ఉందని, దేశ స్వతంత్ర ఉద్యమంలోనూ అభ్యుదయ విప్లవ సాహిత్యాన్ని భావజాలాన్ని ముందుకు నడిపించాలని అన్నారు. దేశంలో ఫాసిస్ట్ పాలన కొనసాగుతుందని, సాహిత్య సంస్కృతి రంగాలపైన రచయితలు జర్నలిస్టులపైన దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్ర సంస్కృతిని కనుమరుగు చేస్తూ పాఠ్యాంశాలను కాషాయీకరణ చేస్తున్నారని, అటువంటి మనవాద పాలన నుండి విముక్తి చెందవలసిన అవసరం ఉందని అన్నారు. 26 December happens to be the foundation day of our party. In 1925, December 26, our party was formed formally in Kanpur, Uttar Pradesh. So that marks the beginning of the centenary of our party, the Communist Party of India. And we are proud our party played a great role in the struggle for independence of our country. In fact, our party was the first to give that slogan, Purna Swaraj, complete independence. We gave that slogan, and our party was in the forefront of freedom movement. Our party made supreme sacrifices. Our party confronted any number of conspiracy cases. The party was formed in Kanpur. The very same time, British slapped conspiracy case against our party, Kanpur conspiracy. After that, number of conspiracy cases everywhere in the country. We faced those conspiracy cases. Our party leaders spent in jails years after years. They spent in jail, and they were killed, they were tortured, everything. We made supreme sacrifices. Now nobody can challenge the patriotism of CPI, the contributions made by our party in the freedom movement. After independence also, during the freedom movement, our party also suggested the independent India should have a constitution. Our party suggested when we were continuing our freedom struggle, our party thought of the future of India. That time our party also suggested we should have a constitution and we should have a constituent assembly, all these things. In the post-independent India, our party played a great role. టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. గత వైసీపీ పాలనలో టూరిజం వెనకబడిందని చెప్పారు. ఇప్పుడు వచ్చిన కొత్త టూరిజం పాలసీ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ రంగంలో ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో సమావేశాన్ని నిర్వహించింది. విజయవాడలోని ఓ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, చైర్మన్ నోకసాని బాలాజీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం టూరిజం నూతన పాలసీ సిద్ధం చేసిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఏపీలో టూరిజానికి పారిశ్రామిక హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం పర్యాటకంగా నష్టపోయిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం పర్యాటకానికి పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. పర్యాటక కోసం స్వదేశీ ప్రసాద్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుందన్నారు. విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో సిస్టమ్ తీసుకొస్తామని అన్నారు. రిషికొండ భవనాలను ఏం చేయాలో అన్న దానిపై నెల రోజుల్లో ఒక కొలిక్కి వస్తుందన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్గా చూపుతూ రిషికొండ భవనాలను మ్యూజియం చేయాలన్నారు. ఈసారి బీచ్ ఫెస్టివల్స్ జనవరిలో నిర్వహిస్తున్నట్లుగా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక శుభారంభానికి నాంది పలకడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలలు కట్టున్నటువంటి అందమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడానికి తొలిమెట్టుగా ఈ కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా రోజులుగా అనుకుంటా ఉన్నాం, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక రంగం ఏదైతే గతంలో నష్టపోయిందో దాన్ని పునరుద్ధరించాలని, మళ్ళీ పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి తోడ్పాటుతోటి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి
పర్యాటక పాలసీని తీసుకురావడం జరిగింది, టూరిజం పాలసీ 24-29. దాంతోపాటు చాలామంది చాలా కాలంగా కోరుతున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా ఇండస్ట్రీ హోదా ఇవ్వాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసేటువంటి ఈ కార్యక్రమాలని ప్రజలకి తెలియజెప్పడానికి ముందుగా ఎవరైతే పర్యాటక ప్రాజెక్టులతోటి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళారో లేకపోతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనేటువంటి ఔత్సాహికులు ఉన్నారో వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను తెలియజెప్పి తద్వారా రాబోయే 5 సంవత్సరాల కాలంలో రమారమి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ పర్యాటక రంగంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతాం. దానికి ఒక చిన్న పిలుపుతోటి ఒక చిన్న మెసేజ్ తోటి చాలా పెద్ద ఎత్తున అన్ని విభాగాల వారు పర్యాటక రంగానికి చెందినటువంటి అన్ని యాక్టివిటీస్కి చెందినటువంటి విభాగాల వారు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మేము పర్యాటక పాలసీ గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుందనేటువంటి మాట కూడా తెలియజెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ టూరిజం సర్క్యూట్స్ అనేటువంటి విషయం కానివ్వండి, హబ్స్ అనేటువంటి విషయం కానివ్వండి, థిమాటిక్ అప్రోచ్ అనేటువంటి విషయం కానివ్వండి, వీటన్నిటినీ కూడా వారందరికీ తెలియజెప్పడం జరిగింది. ఇవాళ చాలామంది నిరంతరం మా దగ్గరికి వచ్చి ఈ ప్రాజెక్టులు టేకప్ చేస్తామనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. గతంలో మేము ఎంత ప్రయత్నించినా కూడా ఆ ప్రభుత్వ హయాంలో మేము చేయలేకపోయాం, ఇప్పుడు మాకు సరైన వాతావరణం లభించిందని నమ్ముతున్నాం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. అదే హామీని మేము కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తరఫున తెలియజేస్తా ఉన్నాం. 100% మీ అందరికీ ఉపయోగపడేటువంటి కంజీనియల్ ఎన్వైరన్మెంట్ ఏర్పాటు చేసి మీరందరూ స్వేచ్ఛగా ఈ ప్రాజెక్టులు టేకప్ చేయడానికి వీలైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి దానికి అవసరమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి విషయంలో పరిశ్రమలకు ఇవాళ ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో ఆ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కరెంటు విషయంలో కానీ ఇతరతర అంశాల్లో కానీ అవన్నీ కూడా పర్యాటక ప్రాజెక్టులు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. దాంతో ఇవాళ చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. మధ్యాహ్నం జరిగేటువంటి సెషన్లో డిఫరెంట్ వింగ్స్గా విడగొట్టాం. ఒక 4 వింగ్స్ వారందరూ కలిసి 1-to-1 మాట్లాడి వాళ్ళు ఏ ప్రాజెక్టులు టేకప్ చేయాలనుకుంటున్నారో కూడా వారు చెప్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 400 కోట్లు దుర్వినియోగం చేస్తుందని విమర్శ. ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. ప్రతి ఒక్క అర్జీని స్వయంగా తానే పరిశీలిస్తున్న లోకేష్. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారికి జైలు శిక్ష తప్పదన్న మంత్రి నాదెళ్ల మనోహర్. ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని దారుమణిస్తున్నారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.